ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మునుపటి వీడియోలో మనము వర్చువల్ మెమొరీని మన సిస్టంలో ఎలా పెంచుకోవాలి, వర్చువల్ మెమొరీ వల్ల కలిగే ప్రయోజనం గురించి, ఫోటోషాప్లో కొన్ని ఎసెన్షియల్ సెట్టింగ్స్ మరియు కలర్ ప్రొఫైల్ గురించి వివరంగా తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫోటోషాప్లో మరికొన్ని టిప్స్, తర్వాత తెలుగు టైపింగ్ కీబోర్డ్ల గురించి, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాము. తెలుగు టైప్ చేసే కీబోర్డులలో రెండు రకాలు. ఒకటవది ఆపిల్ కీబోర్డ్, రెండవది ఫొనెటిక్ కీబోర్డ్. ఆపిల్ కీబోర్డ్ లో మళ్ళీ రెండు రకాలు. ఒకటి అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉండే ఆపిల్ కీబోర్డ్. ఈ కీబోర్డ్ వచ్చేసి నాన్ యూనికోడ్ ఫాంట్స్ ను ఉపయోగించడానికి పనిచేస్తుంది. ఇక రెండవ ఆపిల్ కీబోర్డ్ వచ్చేసి సిలికాన్ ఆంధ్ర అనే వెబ్సైట్ వాళ్ళు ఉచితంగా అందిస్తున్నారు. ఈ రెండవ ఆపిల్ కీబోర్డు సిలికాన్ ఆంధ్ర వాళ్ళు ఇచ్చేది ఆపిల్ కీబోర్డ్ తోనే కాకుండా దీనితో పాటు తెలుగు యూనికోడ్ ఫాంట్స్ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మనము ఈ రెండు రకాల ఆపిల్ కీబోర్డులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫోటోషాప్ సిఎస్. ఇందులో మనము అనుస్క్రిప్ట్ మేనేజర్ ఆపిల్ కీబోర్డ్ ను ఉపయోగించేది. నేను ఇంతకు ముందు 3 వీడియోలు దీనిపై చేసి ఉన్నాను. మీరంతా దానికి బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అందరికి చాలా థ్యాంక్స్. అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న నాన్ యూనికోడ్ ఫాంట్స్ ను ఉపయోగించే ఆపిల్ కీబోర్డ్ కి, యూనికోడ్ ఫాంట్స్ కి ఉపయోగించే మరొక ఆపిల్ కీబోర్డ్ కి ఉన్న వ్యత్యాసం ఏమిటో చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ దాదాపు చాలా మంది ఆపిల్ కీబోర్డ్ లేఅవుట్ ని యూజ్ చేస్తారు. అందువల్ల నాన్ యూనికోడ్ ఫాంట్స్ అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న ఆపిల్ కీబోర్డును, యూనికోడ్ ఫాంట్స్ ని యూజ్ చేసే ఆపిల్ కీబోర్డ్ ను జస్ట్ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసమే నేను చూపించబోతున్నాను. చూడండి, టెక్స్ట్ తీసుకున్నాక ఇందులో బ్రహ్మ ఫాంట్స్ తీసుకున్నాక ఆ ఈ ఈ విధంగా మనం టైప్ చేసుకోవాలంటే ఇది నాన్ యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని ఆపిల్ కీబోర్డ్. ఇప్పుడు మనము యూనికోడ్ ఫాంట్స్ ని సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ ను కూడా చూద్దాము. సిలికాన్ ఆంధ్ర వాళ్ళు అందించే తెలుగు ఆపిల్ కీబోర్డ్ ను ఇన్స్టాల్ చేసుకుందాము. సెటప్ వెళ్ళి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేసుకుందాం. సరే ఫ్రెండ్స్, యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ ని ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇందులో ఎలా యూజ్ చేయాలనేది కీబోర్డ్ లేఅవుట్ కూడా వాళ్ళు ఈ అప్లికేషన్ లోనే ఉంటుందన్నమాట. దీన్ని మనము ఫోటోషాప్ 7 లో కానీ ఫోటోషాప్ సిఎస్ లో కానీ యూజ్ చేసుకోలేము. ఇప్పుడు మనం లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, మనం కీబోర్డ్ లేఅవుట్లు మార్చుకోవాలంటే విండోస్ కీ పట్టుకునే స్పేస్ బార్ కొడితే చూడండి వస్తుంది. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లీష్ ఇండియా, తెలుగు ఆపిల్ కీబోర్డు, తెలుగు గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఇన్ని లాంగ్వేజ్ల కీబోర్డులు నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. విండోస్ కీ పట్టుకొని స్పేస్ బార్ నొక్కితే కీబోర్డ్ లేఅవుట్లకు మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాము ఆపిల్ తెలుగు కీబోర్డ్ లేఅవుట్. ఇది ఇప్పుడు ఫోటోషాప్ 7 లో కానీ ఫోటోషాప్ సిఎస్ లో కానీ ఇది పనిచేయదు. ఎందుకంటే ఇది ఓల్డ్ వర్షన్స్, ఇందులో ఇవి సపోర్ట్ చేయవు అనమాట. ఏది టైప్ చేసుకున్నా కానీ ఇది ఇలా ఎందుకు పడుతుందంటే నాన్ యూనికోడ్ ఫాంట్స్ అక్కడ బ్రహ్మ పెట్టున్నాం కాబట్టి అలాగ వస్తుంది. ఇందులో పనిచేసే యూనికోడ్ ఫాంట్స్ ని సెలెక్ట్ చేసుకుందాం మనం. లక్కీ రెడ్డి చూడండి, ఈ విధంగా పడిపోతుంది. ఇందులో ఈ విధంగా మనకు అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని నాన్ యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్. ఇందులో మనం అచ్చులు రాసుకోవాలంటే డైరెక్ట్ గా మనం అక్షరం టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా అ ఈ ఉ ఏ ఐ. చూడండి, ఇందులో మనం టైప్ చేసుకున్నాం అయ్యు, ఏ పడిపోయింది. ఏ అని చేసుకుంటే ఓ టైప్ చేయగానే ఏ అని పడిపోతుంది. ఏ తర్వాత ఐ. ఈ విధంగా ఒకే సింగిల్ అక్షరానికి ఇవి నాన్ యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని ఆపిల్ కీబోర్డ్ కి వచ్చేస్తాయి. అదే యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ అయితే ఈ అక్షరాలు మనం డైరెక్ట్ గా టైప్ చేసినప్పుడు అచ్చులు ఈ విధంగా రావు. వాటిని షిఫ్ట్ పట్టుకుని టైప్ చేసుకోవాలి. ఇందులో తర్వాత
అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని ఆపిల్ కీబోర్డ్ లో రూట్ టైప్ చేసుకోవాలంటే షిఫ్ట్ పెట్టి డబ్ల్యూ కొడతాం. సిలికాన్ ఆంధ్ర వారి ఆపిల్ కీబోర్డ్ లో అలా కాదు. ఇతర ఫోటోషాప్ వర్షన్లలో తర్వాత నేను చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో యూనికోడ్ ఫాంట్స్ ఆపిల్ కీబోర్డ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. విండోస్ కీ పట్టుకొని స్పేస్ బార్ తీసుకుంటే తెలుగు ఆపిల్ కీబోర్డ్ లేఅవుట్. ఇందులో చూడండి, ఆ కొట్టినామా, ఆ అంటే రాదు, షిఫ్ట్ పట్టుకొని ఈ కొట్టాలి. అనుస్క్రిప్ట్ మేనేజర్లో అయితే ఒకే అక్షరానికి వచ్చేస్తుంది. దీంట్లో డైరెక్ట్ గా ఒకే అక్షరం కొట్టే రాదనమాట. అనుస్క్రిప్ట్ మేనేజర్ ఈ మనం కావాలంటే ఆర్ కొట్టే వచ్చేస్తుంది, ఇందులో రాదు. ఇందులో షిఫ్ట్ పట్టుకొని ఆర్ కొట్టాలి. ఇవి అచ్చులకు మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు యూ కొట్టాలంటే అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని కీబోర్డ్లకు అయితే ఆపిల్ కీబోర్డ్ లో ఐ కొట్టే వచ్చేస్తుంది, కానీ ఇందులో రాదు. షిఫ్ట్ పట్టుకొని ఐ కొట్టాలి, చూడండి అచ్చు పడుతుంది. ఆ విధంగా దీంట్లోనే ఇందులో చూపించాను కదా రూ అనే అక్షరం, షిఫ్ట్ పెట్టుకొని డబ్ల్యూ కొట్టాలి. ఇందులో షిఫ్ట్ పెట్టుకుని డబ్ల్యూ కొడితే రాదు, వేరే విధంగా ఈ పడుతుంది అనమాట అచ్చు. యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ అయితే రైట్ ఆల్ట్ పట్టుకొని డబ్ల్యూ కొట్టాలి, రూ వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఒక పదం టైప్ చేద్దాం. ప్రకృతి మనం టైప్ చేసుకోవాలంటే ప్రకృతి జే షిఫ్ట్ ప్లస్ సరే రూ అయిపోయింది. ప్రకృతి ఎస్ ఆర్ ప్రకృతి. ఈ విధంగా మనము ఇందులో టైప్ చేసుకున్నాం అనమాట. ఇది ఏది యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డు, సిలికాన్ ఆంధ్ర వాళ్ళు అందించినది, వాళ్ళు డెవలప్ చేసింది అనమాట. ఈ కీబోర్డ్ ని ఫోటోషాప్ 2019 నుంచి ఆ తర్వాత రాబోయే ఫోటోషాప్లలో అనుస్క్రిప్ట్ మేనేజర్ ని డైరెక్ట్ గా అందులో మనం టైప్ చేసుకోలేం కాబట్టి యూనికోడ్ ఫాంట్స్ ని సపోర్ట్ చేసే ఈ ఆపిల్ కీబోర్డు మనం డైరెక్ట్ గా ఎంఎస్ వర్డ్ లో కానీ ఫోటోషాప్ 2019 తర్వాత నుంచి మనం డైరెక్ట్ గా ఫోటోషాప్ లో టైప్ చేసుకోవచ్చు. కాకపోతే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న ఫాంట్స్ దీనికి సపోర్ట్ చేయవు, ఈ ఫాంట్స్ దానికి సపోర్ట్ చేయవు. ఇక్కడ నేను మొత్తానికి చెప్పేది ఏమంటే ఆపిల్ కీబోర్డ్ ని యూజ్ చేసే వాళ్ళు అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని అదే ఆపిల్ కీబోర్డ్ ని యూనికోడ్ ఫాంట్స్ లోను కూడా టైప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆపిల్ కీబోర్డ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ తో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఫోటోషాప్ లో కూడా మనం టైప్ చేసి చూద్దాం. ఎంఎస్ వర్డ్ లో కూడా చూసినాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేస్తున్నాం. ఇది కూడా క్లోజ్ చేసేస్తాం. ఫోటోషాప్ 2019 ఇందులో ఇప్పుడు మనము టెక్స్ట్ తీసుకొని కీబోర్డ్ లేఅవుట్ వచ్చేసి తెలుగు చూడండి, ఆపిల్ తెలుగు కీబోర్డ్ లేఅవుట్. ఇందులో మనం ఇది టైప్ చేసుకుందాము డైరెక్ట్ గా. చూడండి అదే విధంగా చూడండి మనం డైరెక్ట్ గా ఈ టైప్ చేస్తే దీర్ఘం వస్తుంది, కానీ ఆకు సంబంధించింది కానీ ఆ పడట్లేదు. మనం డైరెక్ట్ గా ఈ టైప్ చేస్తే, అదే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో అయితే డైరెక్ట్ ఒక కీ ఈ కొడితే డైరెక్ట్ గా ఆ పట్టిపోతుంది. ఇందులో ఆ పెట్టాలంటే షిఫ్ట్ పెట్టుకొని ఈ కొట్టాలి. చూడండి ఆ తర్వాత ఈ షిఫ్ట్ పెట్టుకొని చేయాలి. ఆ తర్వాత ఈ చూడండి ఏ అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న నాన్ యూనికోడ్ ఫాంట్స్ ని సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్. యూనికోడ్ ఫాంట్స్ ని సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ సిలికాన్ ఆంధ్ర వాళ్ళు అందిస్తున్నది. ఆ ఆపిల్ కీబోర్డ్ కి ఈ ఆపిల్ కీబోర్డ్ కి వ్యత్యాసం ఏమంటే అచ్చులు మనం టైప్ చేసుకునేటప్పుడు, అచ్చులు అంటే ఐ అలాంటివి అచ్చులు మనం టైప్ చేసుకోవాలంటే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న ఆపిల్ కీబోర్డ్ ని వాటి సంబంధించిన మన ఫిజికల్ కీబోర్డ్ లో ఉన్న అక్షరాలకి ఒక అక్షరానికి టైప్ చేస్తే డైరెక్ట్ గా మనకు అచ్చులు పడిపోతాయి. కానీ యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసి ఈ ఆపిల్ కీబోర్డ్ లో షిఫ్ట్ పెట్టుకొని చేసుకోవాలి. మిగతా హల్లులన్నీ సేమ్ టు సేమ్ అలాగే పనిచేస్తాయి. ప్రకృతి పెట్టుకుని ప్రకృతి షిఫ్ట్ మైనస్ ప్రకృతి, ఎస్ అంటే త, ఆర్ అంటే ఈ ప్రకృతి. చూసారా, అనుస్క్రిప్ట్ మేనేజర్ లో వాడే ఆపిల్ కీబోర్డ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ యూనికోడ్ ఫాంట్స్ ను ఉపయోగించే ఆపిల్ కీబోర్డ్ ద్వారా ఈజీగా ఫాస్ట్ గా టైప్ చేసుకోవచ్చు. యూనికోడ్ ఫాంట్స్ మన సిస్టమ్ లో ఉంటే స్టైల్స్ అన్ని మార్చుకోవచ్చు. చూడండి అది ఎలా ప్రకృతిని కదా. ఇప్పుడు ఫాంట్స్ వచ్చాము. ఇది నిర్మల
యూఐ ఫాంట్స్. ఇందులో క్లిక్ చేస్తే ఫాంట్స్ లిస్ట్ మనకు వస్తుంది కదా, చూడండి. ఇవన్నీ యూనికోడ్ ఫాంట్స్ అనమాట. ఇవన్నీ చూడండి. ప్రకృతి ఇదొక మోడలు, ఇదొక స్టైలు, ఇదొక స్టైలు, చూడండి. ఇదొక స్టైలు, మల్లన్న, మండలి, నాట్స్, ఎన్టీఆర్, పొన్నాల, పొట్టి శ్రీరాములు, ఇవన్నీ యూనికోడ్ ఫాంట్స్ అనమాట. ఇది ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆపిల్ కీబోర్డ్తో యూనికోడ్ ఫాంట్స్ని సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్తో మనము చేసుకోవచ్చు. చూడండి. టెక్స్టులు తీసుకొని చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ ను డైరెక్ట్ గా ఫోటోషాప్ లోనే మనం టైప్ చేసుకోవచ్చు. యూనికోడ్ ఫాంట్స్ ఎన్ని సపోర్ట్ ఉంటాయో, తెలుగు మోడల్స్, స్టైల్స్ అన్ని ఉన్నాయో అన్ని దీంట్లో మనం డైరెక్ట్ గా టైప్ చేసుకోవచ్చు. కానీ అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న ఫాంట్స్ కావాలంటే అవి రావు. ఫోటోషాప్ 7 CS వరకే అది పరిమితం. సరే, ఇప్పుడు మనము లేటెస్ట్ ఫోటోషాప్ లో కూడా టైప్ చేసి చూసుకుందాం. లేటెస్ట్ ఫోటోషాప్ లో ఈ యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ ఎలా పనిచేస్తుందో అది కూడా చూసి తెలుసుకుందాం. టెక్స్టులు తీసుకొని ఇప్పుడు మనం కూడా టైప్ చేద్దాం. ఆపిల్ కీబోర్డ్, తెలుగు ఆపిల్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నామా. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేద్దాం. చూడండి, ఇది లేటెస్ట్ ఫోటోషాప్ కు సంబంధించిన మాట. ఇది ఫోటోషాప్ వర్షన్ వచ్చేసి 23, 24, 25 లలో కూడా అలాగే ఇదే విధంగానే పనిచేస్తుంది. చేసుకున్నామా. ఆ తర్వాత షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని చూడండి. ఆ తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఆ తర్వాత ఆ తర్వాత ఐ. చూడండి, ఈ అక్షరాలన్నీ అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న ఆపిల్ కీబోర్డ్లో అయితే డైరెక్ట్ గా ఒకే సింగిల్ స్ట్రోక్ తో ఇవి అక్షరాలు టైప్ అవుతాయి, అచ్చులు. కానీ యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ లో మాత్రం అయితే షిఫ్ట్ పట్టుకొని అవే అక్షరాలు టైప్ చేసుకోవాలి. ఇప్పుడు రు అనే అక్షరం, ఈ అక్షరానికి అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న ఆపిల్ కీబోర్డ్ ని అయితే షిఫ్ట్ పట్టుకొని W ప్రెస్ చేయాలి. కానీ యూనికోడ్ ఫాంట్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ కు అయితే రైట్ ఆల్ట్ పట్టుకొని W ప్రెస్ చేయాలి. చూడండి, రు పడిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఒక వాక్యం టైప్ చేసి చూద్దాం. ఫాంట్ స్టైల్ కూడా మార్చుద్దాం ఒకటి. ఇందులో తెలుగు ఫాంట్ ఉంది కదా, తెలుగు ఫాంట్ లో ఇది తీసుకుందాం మనము, గిడుగు. ఓకే, ఇది పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం టైప్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న ఆపిల్ కీబోర్డ్ ని యూజ్ చేసే వాళ్ళు యూనికోడ్ ఫాంట్స్ ను సపోర్ట్ చేసే ఆపిల్ కీబోర్డ్ కూడా ఉంది. దాంట్లో ఏ విధంగా మనం అయితే ఫాస్ట్ గా టైప్ చేయగలుగుతామో సేమ్ అదే యూనికోడ్ ఫాంట్స్ లో కూడా టైప్ చేసుకోవచ్చు. కాకపోతే అచ్చులు టైప్ చేసుకునేటప్పుడు మాత్రము షిఫ్ట్ పట్టుకొని ఆ అక్షరం కొట్టాలి. మిగతా ఆల్మోస్ట్ మొత్తం ఆ ఆపిల్ కీబోర్డ్ ఎలా పనిచేస్తుందో ఈ ఆపిల్ కీబోర్డ్ కూడా అలాగే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫోనెటిక్ కీబోర్డ్ గురించి తెలుసుకుందాం. ఫోటోషాప్ CS ఫోనెటిక్ కీబోర్డ్ అంటే
తెలుగు అక్షర ఉచ్చారణానుసారం ఆంగ్ల అక్షర ఉచ్చారణానుసారంగా లిఖించడం. ఉదాహరణకి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఫోటోషాప్ సిఎస్ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు మనము అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆపిల్ కీబోర్డ్ ఉంది. ఇంతవరకు ఈ ఆపిల్ కీబోర్డ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఈ ఆపిల్ కీబోర్డ్ కాకుండా ఫోనెటిక్ కీబోర్డ్ లో ఎలా పనిచేస్తుంది అనేది నేర్చుకుంటాము. అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఫోనెటిక్ కీబోర్డ్ పేరు రోమా కీబోర్డ్. రోమా కీబోర్డ్ కి మార్చుకుందాం. లాంగ్వేజెస్ తెలుగు మోడ్యులర్ రోమిక్. రోమా కీబోర్డ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము టైప్ చేసి చూద్దాం. న్యూ ఫైల్. ఓకే, టూల్ ఆల్రెడీ బ్రహ్మ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, కీబోర్డ్ వచ్చి మనం ఇంగ్లీష్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఆ డైరెక్ట్గా వచ్చేసింది. షిఫ్ట్ ఆ, ఇది ఆ రావాలంటే డైరెక్ట్గా ఏ, ఈ రాయాలంటే చూడండి ఐ, తర్వాత ఈ రాయాలంటే షిఫ్ట్ ఐ. ఆపిల్ కీబోర్డ్ లో ఈ రాయాలంటే ఆర్ అనే అక్షరం ప్రెస్ చేయాలి. కానీ ఫోనెటిక్ కీబోర్డ్ లో ఈ రాయాలంటే డైరెక్ట్ గా మనము ఐ ప్రెస్ చేస్తాం అనమాట. ఐ అంటే ఇప్పుడు మనం ఐ అనే అక్షరం మనకు పలుకడంలో ఈ అనే ఉచ్చారణ మనకు వస్తుంది. ఉదాహరణకి ఐ ఇండియా అని రాస్తాం. మనం ఇండియా అని ఇంగ్లీష్ లో రాయాలంటే మొదటి అక్షరము ఐతోనే ఉపయోగిస్తాము. అందువల్ల దీనికి డైరెక్ట్ ఐ కొడితే ఈ పడిపోతుంది. షిఫ్ట్ పెట్టుకుని ఐ కొడితే ఈ పడిపోతుంది. ఊ మనం ఇంగ్లీష్ లో సమానమైన అక్షరము యు. చూడండి, యు కొడితే ఊ పడిపోతుంది. దానికి మళ్ళా ఊ పెంచుకోవాలంటే షిఫ్ట్ యు. ఇది ఫోనెటిక్ కీబోర్డ్ అనమాట. తెలుగులో ఉచ్చరించే పదాలకు సమానంగా ఆంగ్ల అక్షరాలు కూడా ఉంటాయి. ఆ విధంగా మనము దీన్ని వాడుకునే దాన్ని ఫోనెటిక్ కీబోర్డ్ అంటారు. ఇప్పుడు ఇవి అచ్చులైపోయినాయి. హల్లులో కూడా రా అనే అక్షరానికి ఆర్, కా అనే అక్షరానికి కే, వా అనే అక్షరానికి వి. ఇప్పుడు దీనికి మనం చూడండి, కవి రాయాలనుకోండి కా వా ఐ, కవి. రవి రాయాలనుకున్నప్పుడు రా వా ఆర్ వి ఐ, రవి. ఇప్పుడు మనము శంకర్ అని రాయాలనుకోండి, శంకర్లకి షిఫ్ట్ పట్టుకొని ఎస్ పట్టుకొని షిఫ్ట్ ఎం శం, కాకి కే. ఇప్పుడు రాకి రాకి నకారపులు రావాలన్నమాట. రా చూడండి, ఇది కొట్టేసినామా, రాకి ఆర్. ఇప్పుడు దీనికి మనం నకారపులు పడండి, షిఫ్ట్ పట్టుకొని ఎఫ్ కొట్టుకోవాలి. ఆపిల్ కీబోర్డ్ లో ఎఫ్ కి బదులు హెచ్ కొట్టుకుంటారు అనమాట. సో ఈ ఫోనెటిక్ కీబోర్డు ఉపయోగించాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ అవసరం లేదనమాట. ఆంగ్ల అక్షర పరిజ్ఞానం, తెలుగు అక్షరాల పరిజ్ఞానం ఉంటే ఈజీగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రావత్తులు ఇవ్వాలంటే కూడా అలాగే ఇస్తాము. చూడండి, కర్ర డైరెక్ట్ కీ కొడితే కా పడిపోతుంది. రామ్ రా కొట్టేసి ఎఫ్ కొట్టి మళ్ళీ ఆర్ కొట్టేస్తే కర్ర పడుతుంది. అంటే ఇది రావత్తు పక్కకు పడిపోయింది. అంటే అలాంటప్పుడు ముందు రావత్తు కొట్టుకోవాలన్నమాట. సో ఎఫ్ రా, తర్వాత ఆర్, కర్ర. ఈ విధంగా ఫోనెటిక్ కీబోర్డ్ పనిచేస్తుంది. ఒత్తులు కూడా మనము ఏ విధంగా ఇచ్చుకోవచ్చో అది కూడా చూద్దాము. గచ్చిబౌలి, గాకి జి, గా. గచ్చి చా, చాకు చావత్తు, చావు గుడింతం రావాలి. చా కి సౌండ్ వచ్చేసి ఇంగ్లీష్ లో సి, కాబట్టి సి పట్టుకొని గుడి చేసే చి, మళ్ళీ ఎఫ్ మళ్ళీ సి, గచ్చి. బౌలి, బికి అక్షరం సమానం తెలుగులో బా. చూడండి, ఇప్పుడు దానికి అవుతం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని వి కొడితే బౌ వస్తుంది అనమాట. లి, లా, లాకు సమానమైన అక్షరం ఇంగ్లీష్ లో ఎల్, దానికి గుడికి సమానమైన అక్షరం ఐ కొడితే సరిపోతుంది. గచ్చిబౌలి. ఫోనెటిక్ కీబోర్డ్ యూజ్ చేయడం చాలా ఈజీ. కాకపోతే మనకు ఆంగ్ల అక్షరాలకు సమానంగా పలికే, తెలుగు అక్షరాలను సమానంగా పలికే పరిజ్ఞానం ఉంటే ఈజీగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి పెద్దగా ప్రాక్టీస్ అంతగా అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఇదే విధంగా గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది యూనికోడ్ ఫాంట్స్ కి సపోర్ట్ చేసినట్టుగా గూగుల్ కంపెనీ వారు దీన్ని డెవలప్ చేశారనమాట. మన భారతీయ వివిధ భాషలను లిఖించటం వరకు రూపొందించారు. ఇందులో మన తెలుగు భాషకు చెందిన గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అనే అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు
చక్కనైన అచ్చు తెలుగు భాషను టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. గూగుల్ ఇన్పుట్ టూల్స్ స్టార్ట్ చేసుకొని చూడండి. ఈ 2 అప్లికేషన్లు ఉన్నాయి. ఇది మెయిన్ అప్లికేషన్, ఇది భాషకు సంబంధించిన అప్లికేషన్. ఇవి 2 మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ 2 అప్లికేషన్లు గూగుల్ కంపెనీ వాళ్ళు ఒకప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఇలా ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ లాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఇవ్వడం లేదు. డైరెక్ట్ గా గూగుల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో రాసుకోవాలి. అంటే ఇంటర్నెట్ ఉండి తీరాలి. అప్పుడు ఆన్లైన్ లో తెలుగు స్క్రిప్ట్ రాసి ఆ రాసిన స్క్రిప్ట్ ను అక్కడి నుండి కాపీ చేసుకొని ఫోటోషాప్ లో గానీ ఎంఎస్ ఆఫీస్ లో గానీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వివిధ రకాల ఫాంట్ స్టైల్ ను మార్చుకోవచ్చు. అదే గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు మన సిస్టమ్ లో ఆఫ్లైన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫోటోషాప్ లోను ఎంఎస్ ఆఫీస్ లోను ఈజీగా తెలుగు భాషను టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉండేది ఈ 2 అప్లికేషన్లు ఆఫ్లైన్ అప్లికేషన్లు ముందుగానే డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, నా సిస్టమ్ ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టెడ్ లేదనమాట. సిస్టమ్ వచ్చేసి ఫ్లైట్ మోడ్ లో ఉంది. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకుందాం. ముందు గూగుల్ ఇన్పుట్ టూల్స్ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఎస్ అని కొట్టి ఇన్స్టాల్ అయిపోతుంది. ఫినిష్. తర్వాత దీన్ని తెలుగు రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఎస్. ఇప్పుడు మనకు ఫోనెటిక్ కీబోర్డ్ వచ్చేసింది అనమాట. యూనికోడ్ ఫాంట్స్ సపోర్ట్ చేసేది. దీన్ని క్లోజ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ బార్లో వెళ్తే ఇంతకుముందు మనం ఇన్స్టాల్ చేసినాం కదా తెలుగు ఆపిల్ తెలుగు కీబోర్డ్ లేఅవుట్, దాని కిందనే తెలుగు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉంది. చూడండి. ఇప్పుడు దీన్ని మనము టైప్ చేద్దాం. ఎంఎస్ ఆఫీస్లో ఇది రోమా కీబోర్డు. దీన్ని ఇప్పుడు మనం క్లోజ్ చేసేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో టైప్ చేసి చూద్దాం. చూడండి, ఇంటర్నెట్ లేకుండా. ఇప్పుడు ఇక్కడ మనం టైప్ చేస్తాం. విండోస్ కీ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేసుకుంటే మనం ఇక్కడ కీబోర్డ్స్ అన్ని మార్చుకుంటూ రావచ్చు. చూడండి, గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఇందులోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం టైప్ చేసుకుందాం. ఇక్కడ మనకు లిస్ట్లో చూపిస్తుంది. చూడండి, ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆ స్పేస్ కొడితే ఇక్కడ ఆ పడుతుంది. ఆ కావాలంటే మళ్ళీ 2 ఆలు. చూడండి, ఈ కావాలంటే దీంట్లో లిస్ట్ ఇస్తున్నమాట. ఐకి ఈకి యాగుడికి ఈకి మనకు ఏది కావాలి అనేది డైరెక్ట్గా మనకు అదే సజెషన్స్ అనమాట. మనకు ఈ కావాల్సింది కాబట్టి పక్కన ఈ పెట్టుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఈ కావాలంటే చూడండి 2 ఐలు పెట్టుకుంటే ఈ వచ్చేస్తుంది. అదే కాకుండా డబల్ ఈ కొట్టినా కూడా ఈ వచ్చేస్తుంది. రోమా కీబోర్డ్లో ఉన్న ఫోనెటిక్ కీబోర్డ్ కంటే ఇది ఇంకా ఈజీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది. ఉదాహరణకి మనకు అ అంటే ఏ అనే ఒక అక్షరం, ఆ అంటే 2 ఏలు అనే అక్షరం, ఈ అంటే ఐ అనే అక్షరం, ఈ అంటే 2 ఐలు లేదా 2 ఈలు ఆ విధంగా వస్తుంది. తర్వాత ఏ చూడండి, ఒట్టి ఈ కొడితే డైరెక్ట్గా ఏ పడిపోతుంది. దాని కిందనే ఏ అని కూడా చూపిస్తుంది. చూడండి, చూసారా, స్పేస్ షిఫ్ట్ ఏ కొట్టున్న గాడి క్యాపిటల్ ఈ పెట్టినా కూడా అదే చూపిస్తుంది అనమాట. చూడండి, మనకు ఏ కాబట్టి కింద ఏ అని పెట్టుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం ఒక పదం రాస్తాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము ఉదాహరణకి శ్రావణి అని రాద్దాం అనుకోండి. శ్రావణి అంటే SRAVENI. చూడండి, శ్రావణి, శ్రావణి, శ్రావణి తెలుసుకోవచ్చు. అక్కడ ఏం రాశాము? SRAAVANI శ్రావణి. మనకు కావాల్సింది శ్రావణి, దాని కింది కరెక్ట్గా చూడండి చేసుకున్నామా. దీన్నే ఇంకో విధంగా కూడా మనం రాసుకోవచ్చు. SHRAAVANI చూడండి, అప్పుడు కూడా అదే విధంగా వస్తుంది. కింద పెట్టుకున్నాం శ్రావణి. సో ఈ విధంగా మనకు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆఫ్లైన్లో పనిచేయాలంటే ఆ అప్లికేషన్ మనము ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదా మనకు డైరెక్ట్గా వెబ్సైట్లో మనము టైప్ చేసుకోవచ్చు. అది నాకు ఇప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేసుకుందాము. ఏరోప్లేన్ మోడ్ ఆఫ్. చూడండి, ఇంటర్నెట్ వచ్చేసిందా. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దామా. చూడండి, ఇక్కడ టైప్ చేస్తాము
ఇంగ్లీష్లో తీసుకొని గూగుల్ ఇన్పుట్ టూల్స్. చేశారా? ట్రై అవుట్. ఇది వెబ్సైట్లో ఈడ కీబోర్డ్ కూడా ఇచ్చాడనమాట మౌస్గా టైప్ చేసుకోవడానికి. సేమ్ ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. శ్రావణి SRAAVANI. ఇంగ్లీష్ కదా, ఇక్కడ మనం తెలుగు మార్చుకోవాలి. సారీ, ఇక్కడ చూడండి ఇన్ని భాషలన్నీ ఇవన్నీ భాషలన్నీ కూడా ఫోనోటిక్ కీబోర్డ్లో పనిచేసే భాషలే. ఇక్కడ పెట్టుకున్నాము తెలుగు. చూడండి ఇక్కడ ఆ అనే అక్షరం కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు టైప్ చేస్తాం. సేమ్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో టైప్ చేసినాం కదా, అదే విధంగా SRAAVANI. చూడండి ఇక్కడ వచ్చింది శ్రావణి, శ్రావణి, శ్రావాణి, శ్రావణి, శ్రావాన్ని. మనకు కరెక్ట్ కావాల్సిన పదాన్ని అతను సమకూర్చేశాడు అనమాట. సో మనకు కావాల్సిన పదం మొదటిదే ఎంటర్ చేసుకుంటాం. ఈ విధంగా ఇక్కడ మనము ఆన్లైన్లో ఉంచి స్క్రిప్ట్ టైప్ చేసుకొని మనం వేరే విధంగా మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ రాసినాము KEAM కంచు. చూసారా? కంచు. మ్రోగినట్లు MROGINATLU. చూడండి మ్రోగినట్లు. కనకంబు KANA కన KAMBU. చూడండి కనకంబు MROGUNA. రోగున. చూసారా? కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున. మనకు తెలుగు ఉచ్చరించడము, ఆ తర్వాత వాటి స్పెల్లింగ్స్, అదే విధంగా దానికి సమానంగా ఇంగ్లీష్లో అక్షరాల పరిజ్ఞానం ఉంటే చాలా ఈజీగా ఆపిల్ కీబోర్డ్ కంటే ఫాస్ట్ గా మనం టైప్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో. ఇక్కడి నుంచి కాపీ చేసుకొని రండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము అక్షరాలు కూడా మార్చుకోవచ్చు. NTR. చూసినారా? ఆన్లైన్లో టైప్ చేసుకొని ఇక్కడ వచ్చి అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అదే ఆఫ్లైన్లో అయితే డైరెక్ట్గా ఇక్కడ మనం కూడా టైప్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో టైప్ చేసుకోవాలంటే ఆ అప్లికేషన్ మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఇంటర్నెట్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఆఫ్లైన్లో టైప్ చేస్తున్నాం. సేమ్ KA కంచు. సారీ, కీబోర్డ్ చేంజ్ చేయలేదు. విండోస్కి గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు. చూడండి ఇక్కడ ఇది అనమాట. వచ్చేసినామా? ANCHU కంచు వచ్చేసిందా? మ్రోగునట్లు MROGUNATLU మ్రోగునట్లు. కనకంబు KANAKAMBU. చూడండి కనకంబు. మ్రోగున MROGUNA. ఇంకొక ఏ కనకంబు రోగున. ఇది ఆఫ్లైన్. ఇది యూనికోడ్ ఫాంట్ సపోర్ట్ చేసే ఫోనోటిక్ కీబోర్డ్. గూగుల్ కంపెనీ వాళ్ళు రూపొందించబడింది. ఇది ఒకప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ గా ఉండేది. అవి మనం ఎప్పుడో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని ఉంటే మనం ఆఫ్లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అవి అప్లికేషన్ లేవంటే ఈ విధంగా ఆన్లైన్ లో టైప్ చేసుకోవాల్సి వస్తుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ వెబ్ పేజ్ లో లేదా ఇంటర్నెట్ లో వెళ్ళిన తర్వాత గూగుల్ ఇన్పుట్ టూల్స్ కాకుండా గూగుల్ ట్రాన్స్లేట్ లో కూడా వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రక్రియ. KANCHU కంచు. చూడండి కంచు. మ్రోగునట్లు MROGUNATLU మ్రోగునట్లు. చూడండి కనకంబు KANAKAMBU కనకంబు. మ్రోగున MROGUNAA కనకంబు మ్రోగున. ఇక్కడ చూసాడా ఒక విచిత్రము? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు
కంచుకి బ్రౌన్స్ మీనింగ్ ఇచ్చాడు. మ్రోగునట్లు లైక్ దానికి ఇచ్చాడనమాట. మ్రోగున దానికి ఇవ్వలేదు. కనకంబు ఈ రెండు వాటికి సరైన మీనింగ్ ఇంగ్లీష్ వాడు ఇవ్వలేకపోయినాడు చూడండి. సో అది మనకు అచ్చు తెలుగులో ఉన్న కొన్ని పదాలు ఇంగ్లీష్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోలేరు అనమాట. సో ఈ విధంగా తెలుగు భాషను తెలుగే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ ఏ భాష అయినా ఇక్కడ చూపించిన భాషలన్నీ ఈ ఫోనోటిక్ కీబోర్డ్తో టైప్ అవుతాయి. మనకు ఏ భాషలో ఎంత ప్రావీణ్యం ఉంటే అంత ఈజీగా మనం ఫోనోటిక్ కీబోర్డ్లో టైప్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఆ ఫాంట్స్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ ఫాంట్ స్టైల్ మాత్రమే వస్తాయి. సో ఫోనోటిక్ కీబోర్డ్ యూజ్ చేసేది అనమాట చాలా ఈజీ. ఈ ఫోనోటిక్ కీబోర్డ్ తో ఇప్పుడు మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఇంటర్నెట్ లేకుండా కూడా మనం ట్రై చేశాము. ఇప్పుడు ఫోటోషాప్ 2019 లో టైప్ చేసి చూద్దాం. ఫోటోషాప్ సిసి Ctrl+N న్యూ విండో టెక్స్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనము టైప్ చేస్తాం. కంచు స్పేస్ బార్ కొట్టగానే చూడండి మారిపోతుంది. ఎంత ఈజీ చూసారా? కొద్దిగా ఫాంట్ సైజ్ మనం తగ్గించుకుందాం. 72 ఉంది. సో వుడ్ లైక్ టు చేంజ్ 20. చూడండి ఇందులో పడలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కీబోర్డ్ వచ్చేసి ఇక్కడ తెలుగు కీబోర్డ్ అనమాట. గూగుల్ ఇన్పుట్ టూల్స్ చూడండి, ఇది ఆఫ్లైన్ కాబట్టి ఇక్కడ మనకు అప్లికేషన్ తరపు వస్తుంది. ఇప్పుడు తెలుగు ఉంది కాబట్టి దీన్ని తెలుగులో ఇంగ్లీష్ లో మార్చాలండి. ఇక్కడ F12 ప్రెస్ చేసేస్తే చూడండి ఇక్కడ ఏ అని వచ్చేసి ఇప్పుడు ఇంగ్లీష్ టైప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము 20 అక్షరాల సైజ్ తగ్గించేసాము. ఇప్పుడు టైప్ చేసినాం అనుకోండి మనకు ఆంగ్ల అక్షరాలు పడతాయి. F12 కీ నొక్కితే మళ్ళీ తెలుగుకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా టైప్ చేసాం కంచు కదా. బ్రోగునట్లు MROGU బ్రోగు NATLU బ్రోగునట్లు చూసారా? డైరెక్ట్ గా ఫోటోషాప్ లో ఫోనెటిక్ కీబోర్డ్ తో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అప్లికేషన్ ద్వారా కంచు మ్రోగునట్లు ఎంటర్. కనకంబు KANAKAMBU కనకంబు చూడండి. మ్రోగున MROGUNAA. సో వెరీ ఈజీ. ఈ విధంగా మనము ఫోనెటిక్ కీబోర్డు ఫోటోషాప్ లేటెస్ట్ ఫోటోషాప్ లో కూడా ట్రై చేసి చూద్దాం. Ctrl+N న్యూ విండో టెక్స్ట్ టూల్ తీసుకొని సైజ్ మనం తగ్గిస్తాం. 30 పాయింట్స్ చూడండి. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇక్కడ ఉంది కదా, చూడండి ఇది గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు. మనం ఇక్కడ టైప్ చేద్దాం. నిర్మలా UI ఫాంట్స్ ఉన్నాయన్నమాట. చూడండి KANCHU కంచు చూడండి, డైరెక్ట్ గా టైప్ చేసుకోవచ్చు. కంచు మ్రోగునట్లు MROGUNATLU మ్రోగునట్లు స్పేస్ బార్ కొడితే మారిపోతుంది. తర్వాత డౌన్ మంచి మ్రోగునట్లు కనకంబు మ్రోగున KANAKAMBU కనకంబు చూడండి. బ్రోగున MROGUNAA కనకంబు బ్రోగున. కంట్రోల్ ఎంటర్. చూసారా? ఇంటర్నెట్ లేకుండా టైప్ చేసుకోవాలంటే ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉంటే ఇంటర్నెట్ లేకుండానే మనము ఎంతైనా స్క్రిప్ట్ టైప్ చేసుకోవచ్చు. కాకపోతే మన తెలుగు అక్షరాల ఉచ్చారణానుసారం ఆంగ్ల అక్షరాలకి సమానమైన అక్షరాలు ఏవి ఉంటాయో దాని పనికిరాని బాగా క్షుణ్ణంగా ఉంటే చాలా ఫాస్ట్ గా టైప్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము యూనికోడ్ ఫాంట్స్ లో ఉన్న స్టైల్స్ అన్ని మార్చుకోవచ్చు. చూడండి ఇందులో వచ్చినామా కరెక్ట్ ఫాంట్స్ లో రాగానే ఇవి యూనికోడ్ ఫాంట్స్ చూడండి. అనేక్, దూర్జటి, గిడుగు, గురజాడ, లక్కిరెడ్డి, మల్లన్న, మండలి, నట్స్, NTR, పొన్నాల చూడండి. ఇది ఫ్రెండ్స్ ఆపిల్ కీబోర్డు నాన్ యూనికోడ్ ఫాంట్స్, యూనికోడ్ ఫాంట్స్ రెండు ఆపిల్ కీబోర్డులు మీకు చూపించాను. తర్వాత యూనికోడ్ ఫాంట్స్ కి చెందినవి. అందులో కూడా అనుస్క్రిప్ట్ మేనేజర్ లో రోమా కీబోర్డ్ పేరుతో ఉంది ఫోనెటిక్ కీబోర్డ్ అన్నమాట. ఆ తర్వాత ఫోనెటిక్ కీబోర్డ్ ఇంకోటి గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఇది రోమా కీబోర్డ్ ఫోనెటిక్ కీబోర్డ్ కంటే ఇంకా ఈజీగా గూగుల్ ఇన్పుట్ టూల్స్ మనము డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే గూగుల్ ఇన్పుట్ టూల్స్ వచ్చేసి యూనికోడ్ ఫాంట్స్ కి సపోర్ట్ చేస్తుంది. అనుస్క్రిప్ట్ మేనేజర్ లో ఉన్న రోమా కీబోర్డు అది కూడా ఫోనెటిక్ కీబోర్డ్ నే.
కాకపోతే అవి వాటికంటూ సెపరేట్ ఫండ్స్ ఉన్నాయి. అవే నాన్ యూనికోడ్ ఫండ్స్ అన్నమాట. ఉచితంగా ఇచ్చే వెబ్సైట్ల లింకులను కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ తర్వాత యూనికోడ్ ఫండ్స్ తెలుగు ఉపయోగించే కీబోర్డులు కూడా ఆపిల్ కీబోర్డు మరియు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆఫ్లైన్ అప్లికేషన్లు రెండు కూడా క్రింద డిస్క్రిప్షన్ లో వాటి లింకులు ఇచ్చాను. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ప్రేక్షకుల కొరకు ఫోటోషాప్ CS8 సాఫ్ట్వేర్ మాస్టర్ అప్లికేషన్ను బోనస్గా ఇస్తున్నాను. నా ఈ ప్రయత్నము మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో వల్ల మీకు ప్రయోజనం కలిగి ఏదైనా డొనేషన్ చేయాలని అనిపిస్తే క్రింద ఇచ్చిన UPI నంబర్పై డొనేషన్ చేయగలరు. ధన్యవాదములు.